పాకు గొడుగులాగా పట్టుకోండి, కుడి చేతికి ఎడమ చేసి సపోర్ట్ పెట్టుకోండి. ओम श्री महागणपति प्राणय प्राण महागणपति जीवयस्थितः सर्वेन्द्रियाणि वाक्पाणि पादपायु पस्तत्वचक्षु प्रवृत्तजिह्वाग्राणेनैव सुखेन जगं तिष्ठन्ति स्वाहा मां रक्षन्तु स्वाहा यजमानं रक्षन्तु स्वाहा ओम श्रीते पुनरस्पादु चक्षु पुनःप्राणविघ्नो देहि भोगं ज्योत्पस्येम सूर्यमुच्चरं तमनुमते प्रलयान स्वस्ति अमृतं वै प्राण अमृतमाप प्राणैरेव యథాస్థానముపయతే. తమలపాకు గ్లాసులో వేసి అక్షంతాలు తీసుకొని 5 సార్లు నేను చెప్పేది అంటూ గణపతి మీద వేస్తూ ఉండండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి గణపతికి. ఓం గణానాం గణపతిగం భవామహే కవిం కవీరాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదదాదనం ప్రణో దేవే సరస్వతే వాదేభిర్వాదినీమతి ధీరా భవిక్రియవతు. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఒక పుష్పం పట్టుకొని చెప్పండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనార్థం పుష్పం కళ్ళ కట్టుబడి గణపతి పాదాల దగ్గర పెట్టండి. సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః. తమలపాకుతో తీర్థం 3 సార్లు కలపండి. తమలపాకు విడిగా ఉంటే బయట వేసుకోండి. ఇస్తరాకు బయట మీ దగ్గర మీకు ఇచ్చిన తమలపాకుల్లో ఒక తమలపాకు విడిగా ఇస్తరాకు బయట పెట్టుకోండి. స్వామి వారికి చూపించిన షోడశోపచార తీర్థాన్ని ఆ తమలపాకులో వదిలిపెట్టండి. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో తమలపాకు తీసుకొని గణపతి గంట చూపించి ఆ తీర్థాన్ని బయట వదిలేయండి. పాదయో పాద్యం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ శ్రీమన్మహాగణాధిపతయే నమః. కొద్దిగా తీర్థం గణపతి మీద చదువుతుండండి. ఎక్కువ చదవకండి. కొద్దిగా. ఓం నమో విష్ణుమయో భవః సత్యభాగే దేవనః మారంగమామహో ఆపో జనయదాచనః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క తీర్థం వచ్చి తమలపాకు గ్లాసులో వేసేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం పట్టుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. కడకట్టుకొని ఆ పుష్పాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. కుంకుమ తీసుకోండి. ఓం మృతికే హరమే పాపం జన్మయాది స్ఫుటం కృతం మృతికే బ్రహ్మదత్తాది కాష్టమేయాది మంత్రిత మృతికే దేశమే ముఖ్యం కైసర్వం ప్రతిష్ఠితం మృతికే ప్రతిష్ఠితే ధనవంతర్వే నిందత మృతికే పయాహనేన పాపేన నిత్యాని పరమాంగతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఊర్ధ్వపుండ్రార్థం కళకట్టుకొని కుంకుమ వేసేయండి. కుంకుమ సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్యమజ్ఞేయం ప్రతిమంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. కళ్ళ కట్టుకొని గణపతి పాదాల మీద వేసేయండి. మీకు ఇచ్చిన గంటల్లో నీళ్లు పోసుకోండి. గంటాన్ని తడిపి
గంటలో ఒక పుష్పాన్ని ముంచి పట్టుకోండి. ఓం గంధద్వారాంబరాధరాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేణం సర్వభూతానాం తాం విగోపయత్రియం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పరిమళ దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని పుష్పం మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు వేసి పట్టుకోండి. ఓం ఆగనేతే పరాగనే దూరబారోహంత పుష్పిణీ రథాత్యపుండరీకాని సముద్రస్య గృహాయమే అరస్త్రీ హరిద్రాక్ష గణపతి దేవతాయై నమః. పుష్పాన్ని అక్షతాన్ని పూజయామి. నమస్కారం చేసుకుని గణపతి పాదాల దగ్గర పెట్టండి. అది మీ దగ్గర పూలు తీసుకుని ఒక్కొక్క పుష్పంతో గణపతికి మనస్సులో ఓం గం గణపతయే నమః చెప్పండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పంతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. రెండు నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి. ధూపం మీరెవరు అగరత్తులు వెలిగించకండి. ఇక్కడి నుంచి చూపిస్తారు. అగరత్తులు చూపించుకోండి. అక్కడ వనస్పత్యుర్భవే దివ్యేనాగంతే సంవ్యతః ఆగ్నేయ సర్వదేవానాం ధూపాయం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి. వనస్పత్యుర్భవే దివ్యేనాగంతైర్హృతం యతః ఆగ్నేయ సర్వదేవానాం ధూపాయం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి. ఆ ధూపాన్ని అలా గణపతికి చూపించుకొని అమ్మవారికి రెండు వైపులా దీపం ఉంది చూడండి. ఆ దీపాన్ని కూడా తీసుకొని ఆ గణపతికి చూపించండి. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ధూప దీపానంతరం ఒక చుక్క తీర్థాన్ని తమలపాకుతో గణపతి పాదాల దగ్గర వదిలిపెట్టండి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం మీకు ఇచ్చిన అరటి పండు కొద్దిగా తోలు ఉంచి స్వామి ముందు పెట్టుకోండి. ఇక్కడ అరటి పండు అమ్మవారి గణపతితో పాటు ఇక్కడ నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టినప్పుడు మీరు పెట్టుకోండి. మేము చెప్పినప్పుడు చేయండి. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసప్త గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీషప్రియం కనదుతపనశుంకం గణపాణిం కపలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర వృద్ధం సురచితమణిమకుటం ప్రణమతదేహం ప్రకటితతాళం షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కీర్తనలు అడ్డపడ్డ మీద భూర్భవస్వః 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 తస్య ప్రవణ్యం భగవో
చేతులు చూపించండి. నారికేళ శంకర కదలి ఫలాది వేదం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఉదారాయ స్వాహ, ధమానాయ స్వాహ, ఓంజారాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య కాస్త తీర్థం ఉంచండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. శుద్ధోరక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాత్మయం సమర్పయామి. 2 నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి. తాంబూలార్థం అక్షతాం సమర్పయామి. ఇక్కడ స్వామికి మంగళహారతి ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు చూపించిన తర్వాత గణపతికి చూపించి తర్వాత మీరు కళ కట్టుకోండి. లంబోదర వరకుంజుడాకృత కుంకుమ వర్ణధరం శ్వేతపతృంగం మోదకహస్తం ప్రీతి సపన ఫలము నయనత్రయవరనాగ విభూషితనాగణపతితం తత్తజ్ఞయనత్రయవరనాగ విభూషితనాగణపతితం తత్తజ్ఞానాగణపతితం తత్తజ్ఞానాగణపతితం. మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. జయ భగవాన్ స్వామివారి చూపించండి గణపతికి. ఇప్పుడు కళ కట్టుకోండి. జయ బలో గణేష్ మహారాజుకి, జయ బలో గణేష్ మహారాజుకి. గణపతి పందిళ్ళలో గట్టిగా కొడతారు కదండి. జై సౌండ్ రావట్లేదు. జయ బలో గణేష్ మహారాజుకి.